అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ హీరో సాయి దుర్గతేజ్ తన వివాహంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎప్పటి నుంచో ఆయన పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త సంతోషాన్నిచ్చింది. వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది అని సాయి దుర్గతేజ్ తెలిపారు. తనకు మంచి సినిమాలు, చక్కటి జీవితం ప్రసాదించిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు తిరుమల వచ్చినట్లు చెప్పారు. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం సంబరాల ఏటిగట్టు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని, దీనిపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. అసుర సంధ్యావేళ మొదలైంది, రాక్షసుల ఆగమనం అనే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. నటి అదితి రావు హైదరి సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలు దేశీయ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అదితి పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా వాట్సాప్లో తన ఫోటోలను ఉపయోగిస్తూ ఫేక్ అకౌంట్స్ సృష్టిస్తున్నారని వెల్లడించారు. అదితి షేర్ చేసిన స్క్రీన్ షాట్లో ఒక వ్యక్తి ఆమె పేరు, ఫోటోలను ఉపయోగిస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోటోషూట్ల పేరుతో మెసేజ్లు పంపుతున్నట్లు కనిపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో క్లారిటీ ఇస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు. ఈ రోజు కొంతమంది నాకు చెప్పిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. వాట్సాప్లో నా ఫోటోలను ఉపయోగిస్తూ ఎవరో ఫోటోషూట్ కోసం మెసేజ్లు పంపుతున్నారు. అవి నేను పంపినవి కావు. నేను ఎప్పుడూ నా పర్సనల్ నెంబర్ను వర్క్ కోసం ఉపయోగించను. నా అధికారిక పనులన్నీ నా టీం ద్వారానే జరుగుతాయి. అలాంటి మెసేజ్లు వస్తే వెంటనే ARH కనెక్ట్ టీంకి తెలియజేయండి. నాకు ఎప్పుడు అండగా నిలిచే అభిమానులకు ధన్యవాదాలు అని అదితి పోస్టులో పేర్కొన్నారు. ప్రముఖ స్టార్ నటులు రజనీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిద్దరిని ఘనంగా సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో వీరిని సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దిగ్గజ నటులు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలను సత్కరించుకున్నాం. అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా వారు ఎన్నో మంచి కథలను ప్రేక్షకులకు అందించారు. భారతీయ సినిమా పట్ల వారి కృషి, సహకారానికి గుర్తింపుగా ముగింపు వేడుకల్లో వారిని సత్కరించుకున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయి అని ఎల్ మురుగన్ తెలిపారు. కాగా సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల వేడుక నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా వేదికగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని తెలిసిందే. RX100 డైరెక్టర్ అజయ్ భూపతి కాంపౌండ్ నుంచి AB4గా రాబోతున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అలనాటి అందాల హీరోయిన్ రవీనా ఠాండన్ కూతురు రషా తడానీని హీరోయిన్గా ఫైనల్ చేశాడు అజయ్ భూపతి. ఈ విషయాన్ని ప్రకటిస్తూ రషా తడానీ పోస్టర్ విడుదల చేసింది. అజయ్ భూపతి టీం మోడర్న్ లుక్లో బైక్పై స్టైలిష్గా కూర్చున్న లుక్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. రషాకు ఇది టాలీవుడ్లో తొలి సినిమా. రషా కోసం అజయ్ భూపతి ఛాలెంజింగ్ రోల్ను సిద్ధం చేశాడని ఇన్సైడ్ టాక్. అజయ్ భూపతి సినిమాలంటే హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిసిందే. మరి ఈసారి రషా తడానీ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన సజ్జనార్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పైరసీ ముఠాల వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ఐబొమ్మ, బెప్పం వెబ్సైట్లు మూసివేయించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ విజయవంతమైందని వెల్లడించారు. సజ్జనార్ చర్యలు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని తెలిపారు. పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు నష్టం చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం వెల్లడించారు. ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో చెప్పారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ నటి కల్కి 2898 ఏడీ ఫేమ్ దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీకి ఆయుధ లైసెన్స్ మంజూరైంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్న వారి పూర్వీకుల నివాసంపై ఇటీవల గ్యాంగ్స్టర్ల ముఠా దాడికి పాల్పడిన నేపథ్యంలో ఆయన భద్రత కోసం జిల్లా యంత్రాంగం ఈ లైసెన్స్ను జారీ చేసింది. జగదీష్ పటానీ రిటైర్డ్ డీఎస్పీ కావడం గమనార్హం. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో బరేలీలోని జగదీష్ పటానీ ఇంటిపై మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది గోల్డీ బ్రార్, రోహిత్ గుడారా గ్యాంగ్కు చెందిన సభ్యులని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత జగదీష్ ఆయుధ లైసెన్స్ కోసం జిల్లా మ్యాజిస్ట్రేట్ను ఆశ్రయించారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించి తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని లాంఛనాలను పరిశీలించిన అనంతరం జగదీష్ పఠానీకి రివాల్వర్, పిస్టల్ కోసం లైసెన్స్ జారీ చేసినట్టు బరేలీ జిల్లా మ్యాజిస్ట్రేట్ అవనీష్ సింగ్ వెల్లడించారు. కాగా ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సెప్టెంబర్ 15 ఘజియాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో యూపీ, హర్యానా, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం 2 నిందితులను మట్టుబెట్టింది. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చేసిన ఒక చిన్న ఎమోజీ పోస్ట్ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కు కారణమైంది. దాదాపు నెలన్నర పాటు సాగిన ఈ వివాదంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణకు క్షమాపణలు చెబుతూ ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను కోరారు. బాలయ్య అభిమానులు కూడా ఆయన వివరణతో శాంతించారు. సివి ఆనంద్ తన తాజా పోస్టులో 2 నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ఒక ఎమోజీ కారణంగా బాలకృష్ణ అభిమానులు, ఆయన విమర్శకులు పరస్పరం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కు దిగారని, ఆ గొడవలో భాగంగా తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. నగరానికి సంబంధించిన సంఘటనలు, కేసుల వలన వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు. సెప్టెంబర్ 29న జరిగిన ఒక ప్రెస్ మీట్ అనంతరం బాలయ్యకు సంబంధించిన ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఎమోజీ పెట్టడం పూర్తిగా అనవసర నిర్ణయమని ఆయన అంగీకరించారు. ఆ పోస్టు వివాదానికి దారితీస్తుందని తెలుసుకున్న వెంటనే దాన్ని తొలగించానని, వివరాలు తెలుసుకున్న తర్వాత బాలకృష్ణకు స్వయంగా మెసేజ్ పంపి క్షమాపణలు చెప్పానని వెల్లడించారు. బాలయ్యతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగానని, వారందరితో తనకు మంచి స్నేహం, గౌరవం ఉన్నట్లు చెప్పారు. ఇక సివి ఆనంద్ మాట్లాడుతూ తాను పెట్టిన ఎమోజీ పోస్టుతో పాటు మరికొన్ని తప్పుడు పోస్టులను చేసిన సోషల్ మీడియా హ్యాండర్లను ఇప్పటికే తొలగించానని, అందుకే గత నెలలో తన అకౌంట్లలో చాలా తక్కువ పోస్టులు కనబడుతున్నాయని చెప్పారు. సమయం లేకపోవడం వల్ల ప్రతిదానికి వెంటనే స్పందించలేకపోతున్నానని తెలిపారు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను అభ్యర్థించారు. అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ మూవీ శివ ఇటీవల గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజ్లో సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది శివ. ఇక మరోసారి శివ సినిమా నాటి వైబ్స్ క్రియేట్ చేస్తున్నాడు నాగార్జున. చైన్ బ్రాస్లెట్ను అరచేతిలో మడిచి పట్టుకున్న నాగార్జున బ్లాక్ డ్రెస్కు మ్యాచ్ అయ్యే గాగుల్స్తో స్టైలిష్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై కూర్చొని కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. 1989 నాటి కాలం నుండి 2025 వరకు అతడి తేజస్సు సున్నితంగా గాలిలా ప్రయాణిస్తుంది. అయినప్పటికీ అతడి చరిష్మా శాశ్వతమైనది, సొగసైనది, మరో ప్రాణిది అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన తాజా స్టిల్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. 6 పదుల వయసు దాటిన కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గేదేలే అంటూ తాజా స్టిల్స్తో చెప్పకనే చెప్పేస్తున్నాడు నాగార్జున. తెలుగు సినీ పరిశ్రమకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసుల కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్ట నష్టాల కూర్చి సినిమాలు తీస్తుంటే రవి లాంటి వాళ్ళు వేలాది సినీ కుటుంబాల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొన్ని వేల మంది కష్టాన్ని ఒక్కడు దోచుకోవడం సరికాదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు అని అన్నారు. గతంలో సివి ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ పైరసీపై యుద్ధంలో అండగా నిలిచారని చిరంజీవి ప్రశంసించారు. ప్రముఖ నటి కీర్తి సురేష్కు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఇండియా విభాగానికి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్గా నియమితులయ్యారు. ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం పట్ల కీర్తి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ మాట్లాడుతూ కీర్తి సురేష్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం పిల్లల హక్కులు, వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి బలమైన వేదిక అవుతుందని విశ్వసిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అనంతరం కీర్తి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం గౌరవంగా ఉంది అని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల శ్రేయస్సే దేశానికి పునాది అని తాను బలంగా నమ్ముతున్నానని ఆమె వివరించారు.
ప్రస్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్విఎల్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ తరుణ్, అమృత చౌదరి, హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్లా, విజయ్ కుమార్, సంతోష్ ఇమడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టార్టాయిస్ సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టార్టాయిస్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తమిళ కథానాయకుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటించిన చిత్రం బైసన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో ధ్రువ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పశుపతి, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటించారు. లౌక్యం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద శ్రీమతి, ముప్పనేని శ్రీలక్ష్మి సమర్పణలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రలో రవీంద్ర బెనర్జీ, ముప్పనేని నిర్మిస్తున్న చిత్రం దండోరా. ఈ సినిమాకు మురళీకాంత్ దేవాసూత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను సోమవారం విడుదల చేశారు. 4 పుస్తకాలు చదివి లోకమంతా తెలిసినోడి లెక్క మాట్లాడకు, నీకు తెలియని లోకం ఇంకోటుంది, ఈడ చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద అంటూ డైలాగ్స్తో దండోరా టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తుంది. లవ్ కామెడీతో పాటుగా అంతర్గతంగా ఏదో ఒక కొత్త సందేశాన్ని ఇచ్చేలా దండోరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఈ టీజర్ చెప్పకనే చెబుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను 2 భాగాలుగా తీసుకొస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. ప్రీక్వెల్ గా 2వ మూవీ ఉంటుందని వెల్లడించారు. తొలి భాగంలో ప్రభాస్ పాత్ర ఒక కోణంలో సాగితే 2వ భాగంలోని పాత్ర దానికి పూర్తి భిన్నమైందని తెలిపారు. వలస పాలన ప్రధానంగా ప్రీక్వెల్ రూపొందించనున్నామని, వ్యక్తిగతంగా తనకు స్ఫూర్తినిచ్చిన కొన్ని జీవిత అనుభవాలను అందులో యాడ్ చేస్తున్నారని చెప్పారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ ఖేర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. దేశభక్తి అంశాలతో నిండిన ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటలకు డాన్సులు వేస్తూ ఆయన అభిమాని మురళి సోషల్ మీడియాలో స్టార్గా మారారు. దీపావళి వేడుకలో ఈటీవీ ఢీ కార్యక్రమంలోనూ మురళి తన డాన్స్తో ఆకట్టుకున్నారు. ఆ వేడుకకు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు మురళి డాన్స్ను మెచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటను నాగబాబు నిలబెట్టుకున్నారు. మురళికి మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈటీవీ ఢీ కార్యక్రమంలో ప్రదర్శించారు. ప్రియదర్శి ఆనంది జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ప్రేమంటే నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను నవనీత శ్రీరామ్ డైరెక్ట్ చేస్తూ ఉండగా పూర్తి ఫన్ రోలర్ కోస్టర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీ ఫన్ ఎలిమెంట్స్తో ఆకట్టుకునే విధంగా ఉంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలను కామెడీ టచ్తో చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో బోలెడంతమంది ఆర్టిస్టులు ఉండటంతో ఎంటర్టైనింగ్కు ఎలాంటి ఢోకా లేదని స్పష్టమవుతుంది. వెన్నెల కిషోర్, సుమ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. పుస్కోడ్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాల్ని అందుకుంటుందో చూడాలి. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అంకే ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం. దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి. బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించేవి ఓటీటీలో చెప్తాం. కొన్ని థియేటర్లోని చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం. అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలు చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు.
సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్ సో అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, తొక్కాలనుకున్నారు అన్నారు. అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ అపార్ట్, ఇండస్ట్రీలో ఎవరెవరిని తొక్కరండి. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలామంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలి అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నిన్న అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద, ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో రెండు రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.